సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రమణారెడ్డి గారు, నేను మాట్లాడినా లేకపోతే తర్వాత ఇస్తారా? వస్తాను, మళ్ళీ వస్తాను, 1 by 1 వస్తాను. మీ మీద ఎక్కువ ఆరోపణలు చేశారు, అవన్నీ నోట్ చేశాను, నేనే అడుగుతాను, అవి అందరితో మాట్లాడదాం. మొర్రాబ్ సురేష్ గారు ఉన్నారు, గజపతి నగరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అదేవిధంగా మనతోటి ఓరుగంటి వెంకటేశ్వర్లు గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. సో ముందు సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు, గజపతి నగరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సురేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి నాడు నేడు సర్కారు వారి తీరు అనేది మన ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఇక్కడ బీజేపీ నాయకులు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో, మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేసేటువంటి పార్టీ, అధికారంలో ఉన్నా లేకపోయినా. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ చిన్నప్పరెడ్డి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి జీతం తీసుకొని మాత్రమే ఆయన 5 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎవరి పరిపాలనలో ప్రజాధనం వృధా అయిపోయింది, ఎవరి పరిపాలనలో ప్రజాధనం సక్రమంగా ఉపయోగపడుతుంది అనుకోవాలి? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈరోజు చర్చ ఏంటంటే పొదుపు దిశగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనేది బ్రహ్మనాయుడు గారు పెట్టిన చర్చ. సార్, తప్పనిసరిగా పొదుపు అనేది చాలా అవసరం. మన రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితిలో చాలా అవసరం. అలాగే ప్రతి కుటుంబానికి కూడా పొదుపు అనేది అవసరం అండి. లేదంటే పొదుపు అనేది లేకపోతే ఆ కుటుంబం ఎంత దిగజారిపోయి ఎంత ఆర్థిక ఇబ్బందులు పడుతుందో అలాగే ఒక రాష్ట్రం అయినా కూడా అంతేనండి. సో ఇప్పుడు మనకు ఎట్టి పరిస్థితుల్లో పొదుపు దిశగా వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వృధా ఖర్చులు పెట్టరు. అలాగే కళ్యాణ్ గారు కూడాను ఆయన స్వభావమే ఎవరికైనా పేదలకు పెట్టేటప్పుడు చేతికి ఎముక లేకుండా పెడితే పెట్టచ్చు కానివ్వండి, ఖర్చులు ఆయన సొంతంగా ఏదైనా పెట్టుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేస్తారు. ఎందుకంటే మేము గతంలో ఆయనతో మేము ఉండేటప్పుడు చూసాం. మేము ప్రతిదీ ఎందుకు పెద్ద ఎక్స్పెన్సివ్ గా రూమ్లు ఎందుకు తీసుకోవాలి, గవర్నమెంట్ అంబేద్కర్ భవనంలో పడుకుంటే మనకి ఏమైపోతుంది అనే ఉద్దేశంతో మేము పోరాట యాత్ర చేసేటప్పుడు ఆయనతో తిరిగాం. అంటే పొదుపు అనేది ఏంటంటే మన కుటుంబము లేదంటే మన రాష్ట్రం బాగుండాలంటే పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, కళ్యాణ్ గారు అదే దిశగా ఉంటారు. అందులో భాగంగా మా కళ్యాణ్ గారు అయితే ఆఫీస్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలా, ఫర్నిచర్ ఏమైనా కొత్తగా తేవాలని కూడా అధికారులు అడిగితే ఏం అవసరం లేదు, ఇవి నాకు సరిపోతాయి, ఒకవేళ అవసరం అనుకుంటే నాకు నేనుగా తెచ్చుకుంటాను, మీరు ఇలాంటివి ఏమి ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి అధికారులకు నేరుగా చెప్పడం జరిగింది. అలాగే ఈ పొదుపు అనే దానికి ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకునేది 1 రూపాయి తీసుకున్నారండి. సో 1 రూపాయి జీతం తీసుకున్నారు, జీతం తీసుకోకుండా పరిపాలన సాగించారంటే ఆయనకి జీతంతో పనే ఉందండి. భూములు ఆయనవే, మద్యం ఆయనదే, ఇసుక ఆయనదే, ఎక్కడ ఏమున్నా ప్రతి ఒక్కటి దోచుకునే వాళ్ళకి జీతంతో పని ఏంటండి? జనాలకి ఏదో చెప్పడం కోసం 1 రూపాయి తీసుకున్నాను, నేను జీతమే అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిదీ దోపిడే కదండి. వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉండేటప్పుడు దోపిడే, ప్రజాస్వామ్యం అంతా కూడా దోచుకున్నారు. ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, నిందితుడిగా ఉన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు 5 సంవత్సరాలు సీఎం గా ఉండేటప్పుడు కూడా దోచుకోవడం తప్ప ఇంకెక్కడ దాయడం ఎక్కడ ఉన్నదండి? ప్రజలకు ఎక్కడైనా దాచిపెట్టారా? అప్పులు తీసుకొచ్చి అప్పుల్లో కూడా 10 పైసలు జనాలకు ఖర్చు పెట్టి మిగతా 90 పైసలు అన్యాయులకి ఆయనకి తీసుకునే ధనాన్ని అంతా దోచిపెట్టడం తప్ప ఎక్కడ దాచిపెట్టాడండి? దాచిపెట్టుకుంటాడు, ఆయన కోసం దాచిపెట్టాడు ఉంటాడు కానీ ఆంధ్రప్రదేశ్ ఖజానాలో 1 రూపాయి డబ్బులు లేకుండా పూర్తిగా అప్పుల పాలు చేసేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చిన్నప్పరెడ్డి గారు ఇంకా మాట్లాడుతున్నారంటే నిజంగా నాకు బాధ వేస్తుంది. అయ్యా, ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. కనీసం ఒక ఇంటి పెద్ద బాధ్యత లేనట్టు ఇంటి పెద్ద ఉంటే ఆ ఇల్లు ఎంత ఇబ్బందికరంగా ఉంటదంటే ఎలా ఉంటదంటే ఆ వ్యక్తికి ఎవరో ఎందుకండి, నాకే ఒక వ్యసనం ఉందండి, మందు తాగుతాను, లేదంటే ఇతర ప్యాకెట్ ఆడతాను, లేదా ఇతర వ్యవహారాలు అన్ని చేస్తాను. నాకు వచ్చే 500-1000 రూపాయలు ఆదాయంలో సగం డబ్బులు నా మందుకి నా వ్యసనాలకు ఖర్చు పెట్టి ఇంకొక 500 రూపాయలు దాచే అవకాశం ఉంటదండి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఇంటికి వస్తే పెళ్ళాం తిడుతుంది, పెళ్ళాంతో పోరు పడలేక పెళ్ళాంకి ఏదో కావాల్సిన ఒక 100 రూపాయలు 200 రూపాయలు పెళ్ళానికి, పిల్లలు మంచి డాడీ అనిపించుకోవడానికి పిల్లలకు కొంత ఖర్చు పెట్టేసి వచ్చిన 500-1000 పూర్తిగా ఆ రోజు ఖర్చు పెట్టేసి తీరా రేపు కష్టం వచ్చేటప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, ఒక పండగ వచ్చినా, పబ్బం వచ్చినా ఏదైనా చేయాలనేటప్పుడు అప్పులు చేయాలండి. అప్పులు ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. ఊర్లో ఉన్న వాళ్ళు కనిపించిన వాళ్ళు అందరి దగ్గర రూపాయి 100 అప్పులు చేసేసిన తర్వాత నీకు అప్పు కూడా పుట్టదండి. ఆ తర్వాత ఆడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చూడండి ఆ కుటుంబ పరిస్థితి దీనస్థితికి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాగే ఉందండి. చిన్నప్పరెడ్డి గారు ఇంకా అంటారు
ఏదేదో మాట్లాడుతున్నారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దయచేసి మీరు అలాంటి మాట్లాడదు సార్. ఆల్రెడీ రోజు తవ్వే కొద్దీ పుట్టలు బయటపడుతున్నట్టు పడుతున్నాయండి. 8,000 ఎకరాల భూమిని, ఏపీఐసి సంబంధించిన భూమిని సొంత వాళ్ళ మేనమామకి ఆ 3 రెట్లకి బిడ్డింగ్లు వేసి ఎన్సీఎల్ ద్వారా ట్రిబ్యునల్ వేసి ఏపీఐసి భూమిని కొట్టడానికి ప్రయత్నం చేశారండి. 8,000 ఎకరాలు ఎవడు సొమ్మండి ఇదంతాను. ఏపీఐసికి సంబంధం లేదంటే బ్యాంకులు 4,000 కోట్లు అప్పిస్తే 400 కోట్లు కట్టిస్తే ఎన్సీఎల్ వన్ టైం సెటిల్మెంట్ లో ఇది నేను నిన్న విన్నాను. ఇప్పుడు సందర్భం అవునా కాదు చెప్తుంటే ఆర్థిక నేరస్తులు అండి వీళ్ళందరూ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 4,000 కోట్లు బ్యాంకులు, ఎస్బీఐ వాడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు, శ్రీ బ్యాంక్ వాడు, రకరకాల వాళ్ళు 4,000 కోట్లు అప్పిస్తే బ్రహ్మనాయుడు గారు 4 అంటే 10% 11% దాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద ఎన్సీఎల్ లో బెంగళూరులో ఎన్సీఎల్ వాళ్ళు ఇచ్చారు, మన మద్రాస్ ఎన్సీఎల్ వాళ్ళు ఇచ్చారు, మన ట్రిబ్యునల్ అన్ని ఓకే చేసి సుప్రీంకోర్టులో తీరా అది బయటకు వస్తే అప్పనంగా 250 కోట్లకి ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి, ఈ వెంకటేశ్వర రెడ్డి అని చెప్పేసి కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఈ రాష్ట్రం గురించి మాట్లాడతారు. ఆ నైతిక విలువ కోల్పోయారు. నిజంగా సార్, నిజంగా బాధ వేస్తుంది. ఇవి మీ టీవీ ద్వారా చెప్తున్నాను అయ్యా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అది ఏదైతే వ్యవహారం ఉందో మన కియా మోటార్స్ కి దగ్గరలో ఉంది 8,000 ఎకరాలు, దాన్ని కారు చౌకగా కొట్టడానికి 5 కోట్ల రూపాయలతో కొట్టడానికి రెడీ అయిపోయారు. అలాగే బ్యాంకులకి 4,000 కోట్లు ఎకనామం పెట్టారు. దీని మీద ముందు అర్జెంట్ గా 500 కోట్లు ఎవరికైనా ఇచ్చేసి ఎవరైతే వాళ్ళు ఎన్సీఎల్కి వెళ్ళారో వాళ్ళకి 500 కోట్లు కట్టి ఆ భూమిని తక్షణమే ప్రభుత్వ పరం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళకి బాధ్యత లేదండి. పొదుపు గురించి మాట్లాడటం కానీ, డబ్బుల గురించి మాట్లాడటం కానీ, మంచి గురించి మాట్లాడటం కానీ, నీతి నిజాయితీల గురించి మాట్లాడడానికి అనర్హులు వీళ్ళు. అసలు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో కాదు సార్, భూ ప్రపంచం మీద వీళ్ళు ఉండకూడదు సార్. బ్రహ్మనాయుడు గారు బాధేస్తుంది. ఎందుకంటే ఈ రోజు రైతుకి రూపాయి డబ్బులు ఇద్దామంటే డబ్బు లేదు. ఒకవేళ యువతకి ఏదైనా వ్యవహారాలు పెట్టించుకున్నంత రూపాయి డబ్బు లేదు. ఎవడప్పు సొమ్మండి 5 కోట్ల మంది జనాభా సొమ్ముని ఒక 5 దోచేశారండి రాష్ట్రాన్ని. చేస్తుంటే భూములు 1,000 ఎకరాలు, వెరిఫై చేయండి మరి, వెరిఫై చేసి దేనికండి వెలికి తీయండి. నీకు చస్తే నీకు వెనకాల ఒక్క రూపాయి రాదు. అలాంటిది 1,000 లక్షల కోట్లు తీసుకెళ్లిపోయి ఈ ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర యువతని, ప్రతి ఒక్కరిని, ఆంధ్ర రైతుని, ప్రతి ఒక్కరిని నాశనం చేస్తున్నారు. వ్యాపారస్తులు నాశనం చేస్తున్నారు. ఈ కరప్షన్ చంద్రబాబు నాయుడు గారు, బ్రహ్మనాయుడు ఒక్క మాట, ఈ కరప్షన్ ఆపి ఈ డబ్బులన్నీ రికవరీ చేస్తే మన అప్పులు తీరిపోతాయండి. వీళ్ళు కొట్టేసిన భూములన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ అమ్మితే అప్పులు తీరిపోతాయండి. మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. పోలవరం కంప్లీట్ అయిపోతుంది, కోస్టల్ కారిడార్ కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కంప్లీట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉండదు సార్. సో దాని దిశగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తారు. రూపాయి ఆదా చేస్తారు. రూపాయి సంపాదన సృష్టిస్తారు. సంపాదన అనేది రాత్రికి రాదు. బ్రహ్మనాయుడు గారు మెల్లమెల్లగా ఎక్కడి నుంచి ఆదాయం సృష్టించుకోవాలని చెప్పి ఆదాయం సృష్టించేది అనేది కొద్దిగా పెరుగుతుంది. అలాగే ఖర్చులు మనం పూర్తి స్థాయి తగ్గించుకోగలగాలి. పూర్వం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఒక గుడ్డ సంఖ్యకు తగిలించుకొని ఏ రకంగా అయితే రాజకీయాలు పరిస్థితి లేదు కదా. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే వస్తున్నాడంటే ముందు పోలీస్ ఎస్కార్ట్ కూడా వస్తున్న పరిస్థితి. మినిస్టర్ ఉంటుంది పోలీస్ ఎస్కార్ట్, కానీ ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేకి పోలీస్ ఎస్కార్ట్ ఉంది కొన్ని నియోజకవర్గాలు. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టున్నారు కదా సెక్యూరిటీ కావాలని. ఈయన పేద ప్రజలకు మంచి చేశాడు, అమ్మ అక్కలకు మంచి చేశాడు, అవ్వాతాతలకు మంచి చేశాడు, రైతులకు మంచి చేశాడు, ఆటో అన్నకు మంచి చేశాడు. ప్రతి ఒక్కరికి మంచి చేస్తే ఈయన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? వీళ్ళు చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? 40% ఓట్ బ్యాంక్ ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన మీద కుట్రలు చేస్తే చేయొచ్చేమో మరి ఎవరైనా. 40% ఓట్లు కూడా రాంగ్ ఓట్లు పడ్డప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు చిన్నప్పరెడ్డి గారికి అదే చెప్తున్నాను. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ గా ఉన్నాయా? సక్రంగా ఎలక్షన్ జరిగిందా? స్థానిక సంస్థల్లో భయపెట్టి వాళ్ళకి నామినేషన్ వేయకుండా పూర్తిగా స్థానిక సంస్థలన్నీ వసపరుచుకొని ఈ రోజు విశాఖపట్నంలో నేను ఏం చేస్తారో చూస్తారంట. కొత్త సత్యనారాయణకి అవమానం చేయడానికే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పెట్టారు. ఆల్రెడీ వాళ్ళ సతీమణికి ఆల్రెడీ ఒకసారి అవమానం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పడిన ఓట్లు కూడా పాపం ఆవిడకి పడవలేదు. ఈయన మళ్ళీ ఈసారికి ఎమ్మెల్సీగా తీసుకొచ్చి విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెడుతున్నారంటే మా బొత్స సత్యనారాయణ ఎటైనా వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఆలోచన లేదా ఆయన అవమానపరచడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కానీ అంత పెద్ద నాయకుని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలండి?
అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం సురేష్ గారు, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీలో ఉన్నటువంటి విషయాలను కూడా ఎవరిని విశాఖపట్నంలో నాయకులు లేరండి. ఆయన కాపు కులస్తుడైనంత మాత్రాన జనసేన వాళ్ళకి ఆ హక్కు ఉండదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, ఆయన మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తికి గౌరవంగా మేము ఇచ్చాము. మాకు 400 ఓట్లు ఉన్నాయి అక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటమి చూసింది అంటే 100% స్ట్రైక్ రేట్ లేనట్టే అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా జనసేన 100% స్ట్రైక్ రేట్ చూపియాలి అంటే అక్కడ మీ ఓట్లు మీరు వేసుకోవాలి, మా ఓట్లు మేము వేసుకోవాలి. నిజాయితీకి అనే దానికి ఇంకా అర్థమే ఉండదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర.